ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న బైబిల్ స్టోరీలో మనం ఎవరి గురించి అంటే రెబ్కా గురించి. ఈ రెబ్కా అబ్రహాము యొక్క కోడలనమాట. ఇషాకుకి భార్య, యాకోబుకి తల్లి అనమాట. వీరి మధ్యన దేవుడు ఏ విధంగా గొప్ప కార్యము చేసి ఉన్నాడో మనము ఈ యొక్క స్టోరీ నుంచి మనం నేర్చుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉంటాడు. అప్పటికే సారా కూడా మరణించి ఉండిద్ది. సారా ఎప్పుడైతే చనిపోయిద్దో అప్పుడు అబ్రహాము, ఇషాకు చాలా వేదనగా ఉంటారనమాట. వారు ఆ తల్లిని మర్చిపోలేక వారు చాలా దిగులుగా ఉంటాడు. అబ్రహాము అప్పటికి వృద్ధుడైపోయి ఉన్నాడన్నమాట. దేవుడైతే అబ్రహామును ఎంతగానో అన్ని విషయాలలో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చెయ్యక నా స్వదేశమునందు నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇషాకునకు నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడనైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించుదు నేను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలనా అని అబ్రహామును అడుగుతాడు. అప్పుడు అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానము ఈ దేశమునకు ఇచ్చేదేనని ప్రమాణము చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదెవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేయించాను. అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలు, తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధమైన వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి హారానులో ఉన్న నాహోరు పట్టణం చేరతాడనమాట. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేరుకొని వచ్చుటకు వేళకు ఆ ఊరి బయటనున్న నీలబావి యొద్దకు తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పెనో ఆమెయే నీ సేవకుడైన ఇషాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందువలను. అతడు మాట్లాడు చాలించకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతీయేలు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేత మీద దించుకొని అతనితో దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు
వాటికిని నేను నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావిలో పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలకును నీళ్లు చేదిపోయెను. ఆ మనుష్యుడు ఆమె తేరి చూచి తన ప్రమాణము యెహోవా సఫలము చేసిన లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటై తర్వాత ఆ మనుష్యుడు అరుతుల ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడీలను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, మా యొద్ద చాలా స్థలము ఉన్నది, గడ్డియు మేతయు కూడా ఉన్నది, రాత్రి బస చేయుటకు స్థలముందనగా ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుటకు మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లియు తన ఇంటివారికి తెలిపిద్దనమాట. రెబెకా లాబానన్న ఒక సహోదరుడు కూడా ఆమెకు ఉంటాడు. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపలనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకుని పోయి అతడు ఆ ముక్కు కమ్మని నా సహోదరి చేతులనున్న కడియములను చూచి, ఆ మనుషుడు ఇలాగు నాతో మాటలాడనెను. తన సహోదరుడైన రెబెకా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచియుండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును ఒంటెలను స్థలము నేను సిద్ధము చేయించి తినెను. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కొనుకుంటకు అతనికి అతనితో కూడా నున్నవారందరికీ కూడా నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. కానీ నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చెయ్యను అని ఎలీయెజరు అంటాడనమాట. లాబాను చెప్పమనెను. అంతటా అతడు నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనక అతడు గొప్పవాడయ్యెను. అతనికి గొర్రెలను, ఎడ్లను, వెండి బంగారములను, దాసీలను, జనములు, ఒంటెలు అన్నీ కూడా అతడు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడ్డాడు అని లాబానుకు అతడు వివరిస్తూ కూడా ఉంటాడనమాట. అంతేకాకుండా నా యజమానురాలు వృద్ధాప్యములో సారా తన కుమారుణ్ణి ఇషాకుని కనిందని కూడా చెప్తాడనమాట. తమకు కలిగిన యావత్తుని అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు ఆ యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కానానీయుల పిల్లలలో ఒక్క పిల్లను కూడా నా కుమారుడికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటి వారి నా వంశముల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణం చేయించినని ఆ జరిగిన విషయములన్నీ కూడా ఎలియాజరు వాళ్ళకు చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా నేను ఈ రెబెకా విషయంలో ఇలా దేవుడికి ప్రమాణకం చేసుకున్నాను. ఫస్ట్ నేను నీళ్ళు అడుగుతాను, నీళ్ళు నువ్వు తాగు, నువ్వే తాగటం కాకుండా నీ ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తానని ఏ చిన్నదైతే చెప్పిద్దో ఆ చిన్నదే నా యజమాని కుమారుడికి భార్య అని నేను ప్రార్థించుకున్నాను. యెహోవా నా మొర ఆలకించెను అని కూడా అక్కడ జరిగిన విషయం మొత్తము కూడా చెప్తూ ఉంటాడనమాట. కాబట్టి నా యజమానుని ఎడల మీకు దయను నమ్మకము కనపరిచిన ఎడల ఆది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అదైనను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎట్లా పోవలెనో ఎటు పోవలెనో అనగా
లాబానును బెతియేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని గాని కాదని గాని చెప్ప చాలము. ఇదిగో రెబ్కా నీ ఎదుట నున్నది. ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారుని భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడైన వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తర్వాత ఆ సేవకుడు వెండి బంగారము నగలను వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరి తల్లియు విలువగల వస్త్రములు ఇచ్చెను. అతడు అతనితో కూడనున్న మనుషులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయము వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపుడని చెప్పగా ఆమె సహోదరుడు ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణము సఫలము చేసెను గనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమెతో అనెను. తెలుసుకొందుమని చెప్పుకొని రెబెకాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదా అనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబెకాను ఆమె అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన ఆ మనుషులకు సాగనంపినప్పుడు వారు రెబెకాతో మా సహోదరి నీవు వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీన పరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రెబెకా ఆమె పని కత్తెలతో లేచి ఒంటెలు ఎక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళెను. అటు సేవకుడైన రెబెకా తోడుకొని పోయెను. ఇస్సాకు బేయేర్ లోయలోని మార్గమును విచ్చి దక్షిణ దేశము కాపురముండెను. సాయంకాలపు ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబెకా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి ఆ మనుషుని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములు ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములలో ఆమెను తీసుకొని పోయెను. అటు తర్వాత రెబెకా పరిగహనం అంటే వారికి వివాహము అయ్యింది అని అర్థము. ఇంకా ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకోవాల్సిన విషయములు మనం ఏం తెలుసుకోవాలో చూద్దాము. ఇప్పుడు దాకా ఈ రెబెకా స్టోరీ యొక్క మనము మొత్తము కూడా విన్నాం. ఇప్పుడు ఈ స్టోరీ వల్ల మనం ఏమి నేర్చుకోవాలో ఆ పాఠ్యాంశం ఏమిటో కూడా మనం చూద్దాం. రెబెకా అంట చక్కనిదంట, చాలా అందంగా కూడా ఉంటుంది. ఆవిడ సౌందర్యము బయట దేహమే కాదు లోపల అంతరంగము కూడా చక్కగా ఉందన్నమాట. అందుకే దేవుడి చేత నడిపించబడిన స్త్రీగా కూడా మనం ఎన్నుకోబడిన స్త్రీగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు పైరూపము చూడగానే హృదయము అంతరంగము చూచువాడు మన దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడి చేత నడిపింపబడటం, కనుగొనబడటం మనం చూస్తున్నాం. ఇంకొక విషయం తనలో చూద్దాము. ఏమిటంటే ఆవిడంట దేవుని చేత ఎన్నుకుందంటే దేవుడు ఎంతగా రెబెకాని ప్రేమించాడో, ఆవిడ హృదయం దేవుని పైన ఎంత చక్కగా ఉందో మనం చూడగలం. మరొక విషయం, ఇతరులకు సహాయం చేసే గుణము కూడా ఈ రెబెకాలో ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఎలియాజరు నాకు కొంచెం దాహం నీళ్ళు ఇస్తావా అని అన్నప్పుడు అతడు ఏ విధంగా ప్రార్థించుకొని ఉన్నాడో, నీకే కాదయ్యా నీ ఒంటెలకు కూడా నేను
నీళ్ళిస్తానని సహాయం చేసి ఉంది. అక్కడ అనేక మంది కన్యకలు ఉన్నప్పటికీ కూడా రెబెకా అయితే ఆ పనికి ముందు వచ్చి ఉంది. ఎందుకంటే దేవుడి ఏర్పాటులో తను ఉంది. అంతేకాకుండా మరొక విషయం ఆవిడలో చూద్దాం. భర్తనంట ప్రేమించిందంట. తల్లి చనిపోయినప్పుడు ఆ వేదనంట ఇషాకు మరిచిపోలేని స్థితిలో ఉండి ఉన్నాడంట. ఎందుకంటే తన తల్లే తన ప్రపంచం మొత్తము కూడా. ఆవిడ చనిపోయినప్పుడు వృద్ధాప్యములో ఆ యొక్క విశాఖ అయితే ఎంతో దిగులుగా బాధగా ఆ తల్లిని ప్రేమను మరవలేక ఎంతో వేదనతో ఉన్నప్పుడు భర్తనైతే ఎంతగా ప్రేమించింది అంటే తల్లి ప్రేమను కూడా మరిపించే విధముగా భర్తను అంతగా ప్రేమించింది. ఇంకొక విషయం, చివరి విషయం వీళ్ళు చూడవలసింది ఏమిటంటే తల్లి ప్రేమలో స్వార్థము కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద కుమారుడైతే తండ్రి ప్రేమించినట్లు, చిన్న కుమారునైతే తల్లి ప్రేమించినట్లు మనం చూస్తాం. ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులమైన మనము మనకు పుట్టిన బిడ్డల విషయంలో ఏ ఒక్కటి కూడా స్వార్థము లేకుండా మనం చూసుకోవాలే కానీ తల్లిదండ్రుల ప్రేమ బిడ్డల జీవితంలో స్వార్థపూరితంతో ఉంటే ఆ వారి జీవితాలు ఈ విధముగానే ఉంటాయి. ఎందుకంటే పెద్ద కుమారుడికి రావాల్సిన సర్వము కూడా చిన్న కుమారుడికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల ప్రేమ ఇద్దరికీ సమానంగా ఉన్నట్టయితే అది ఆ విధముగా జరిగేది కాదేమో. ఇది నా అభిప్రాయము మాత్రమే. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమలో ఎంత మాత్రము కూడా స్వార్థము ఉండకూడదు. ఇక్కడ తల్లి ప్రేమలో నాకైతే స్వార్థము కనపడుతూ ఉంది. అది దేవుని ఏర్పాటు, ఎన్నిక అయి ఉన్నది. ఎందుకంటే వారు ఈ భూమి మీదకి రాకమునుపే వారికి చెప్పి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా మన బిడ్డల విషయంలో కూడా మనము కూడా ఏ విధమైన మనకిచ్చిన బిడ్డల విషయంలో స్వార్థము లేకుండా వారిని పెంచుదుము కాక. ఈ యొక్క స్టోరీ మొత్తము కూడా మీరు విని ఉన్నారు కదా. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాంశము కూడా మనం చూసుకొని ఉన్నాం. ఏ విధంగా తను దేవుడి ఎన్నికలో ఏర్పాటులో లోబడిన స్త్రీగా బయట దేహమే కాదు హృదయం అంతరంగం శుద్ధీకరించబడిన స్త్రీగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మన పరమ తండ్రికి నచ్చిన విధముగా మనము కూడా జీవించదుము కాక. ఈ స్టోరీ ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు దీవింపబడును కాక. గాడ్ బ్లెస్ యూ.